నిన్న కర్నూలు జిల్లా ఆలూరులో ఫీల్డ్ అసిస్టెంట్ వీరన్నను దుండగులు దారుణంగా చంపారు. ఆలూరు ప్రభుత్వాసుపత్రిలో వీరన్న మృతదేహం ఉంది. ఫీల్డ్ అసిస్టెంట్ వీరన్న కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. వీరన్న కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు ఎమ్మెల్యే విరూపాక్షి. ఆలూరు ఆసుపత్రి దగ్గర నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ లోకేష్తో మాట్లాడదాం. లోకేష్, ఫీల్డ్ అసిస్టెంట్ వీరన్నని చంపింది ఎవరు? దీనికి గల కారణాలేంటి? గతంలో ఏం జరిగింది? ఫీల్డ్ అసిస్టెంట్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఇవన్నీ కూడా అక్కడ ప్రశ్నలే. ఏమంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు? వీళ్ళంతా మీ దగ్గర ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి లోకేష్? బిందు, మనం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా ఆలూరు మండలం యొక్క అరికెర గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ అయిన ఈరన్న దారుణ హత్యకు గురైనారు. దీని వెనుక ఖచ్చితంగా ఈ యొక్క టీడీపీ నాయకుల హస్తం ఉందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గత కొద్ది రోజుల పాటు నుండి ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ పదవికి రాజీనామా చేయాలంటూ, పక్కకు తప్పుకోవాలంటూ అతనిపై బెదిరింపులకు కూడా పాల్పడిన సంగతి. 2 రోజుల కిందట ఈ యొక్క అంశంపై పంచాయతీ కూడా చేసిన పరిస్థితి. అయినప్పటికీ అతను తన పని తాను చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో కక్ష కట్టి అదే పనిగా ఈ యొక్క ఏ విధంగానైనా కానీ ఈయనను తప్పించాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు యొక్క కక్షపూరిత హత్యగా దీన్ని చేశారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు బీసీ సంఘాలు కూడా ఈ యొక్క ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కొద్దిసేపట్లో ఈ యొక్క ఈరన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించబోతున్నారు. ఈ యొక్క అంశంపై మనతో మాట్లాడేందుకు ఆలూరు ఎమ్మెల్యే ఉన్నారు. ఆరుతో మాట్లాడదని చెప్పండి. ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎంతో మంచిగా ఉన్న వ్యక్తిని దారుణంగా హత్య చేయగల కారణాలు ఏమంటారు? ఎందుకు టీడీపీ ఇటువంటి హత్య రాజకీయాలకు పాల్పడుతుందంటారు? నిన్నటి రోజున మన ఈరన్న అనే వ్యక్తి ఓన్లీ మనకు వైసీపీకి సానుభూతి పరుడనే విధానంతోనే ఈరోజు అన్యాయంగా ఆయనకి నలుగురు కూతుర్లు, 2 కొడుకులు ఉన్నారు. అలాంటి వ్యక్తి ఆయన ఏదో ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు ఏదో 8,000 10,000 అంతా జీతం వస్తుంటే దాన్ని జీవించుకుంటూ కాలం గడుపుతూ పిల్లల్ని కాలం గడుపుకుంటుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇంత ఎక్కడ చూసినా కానీ ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ పరిపాలన ఏం చేస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. కానీ అంతే ఆయన పరిపాలన చేసేకి అసలు మనసుల్ని చంపేదానికే అధికారంలోకి వచ్చినారో అర్థం కావట్లేదు. కానీ ప్రతి ఒక్కరోజు ఏదో ఒక రోజు జూన్ 4వ తారీఖు మొదలుకొని ఈరోజు 8 నెలలు, దాదాపు 8 నెలల కాలం గడిచిపోతుంది. అయినా కానీ ఎక్కడ చూసినా కానీ ఇంత కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకులైతేనేమి, జనసేన నాయకులైతేనేమి, అదే బీజేపీ నాయకులైతే మొత్తం ముగ్గురు కలుసుకొని చాలా బీభత్సంగా ఎక్కడ చూసినా దారుణాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. హత్యలు అంటే మనిషి ప్రాణం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నాకు తెలిసినట్లు చీమతో సమానమైపోయింది. అంటే ఒక ప్రాణం విలువ ఆయనకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసో తెలియదు. కానీ అదే మా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వము 5 ఏళ్ళు ఎక్కడే కానీ చీమకు కానీ హాని తొలగించకుండా మనము రాజకీయం చేయాలి కానీ తప్ప హత్య రాజకీయాలు చేయకూడదు అనే విధంగా 5 సంవత్సరాలు జగనన్న హత్య రాజకీయాలు దూరం చేసి ఎవరైతేనేమి నాకు టీడీపీలు నాకు ఓటు వేయకున్న వాళ్ళు కానీ నా ప్రజలు అనే విధంగా అంత పరిపాలన చేసి ఉంటే ఈరోజు లోకేష్ గారేమో రెడ్ బుక్ పాలన చేస్తూ ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయంగా ఇంత దారుణంగా హత్య చేసి ఈరోజు మంచి మనిషి అయినా ఎరకెర గ్రామస్తులు ప్రతి ఒక్కరూ అంత చీమగానే హాని తలపెట్టాను. ఆయన అంత మంచోడు అన్న ఆడపిల్ల లాంటి వాడు అన్న ఆడపిల్ల తిట్టినా కానీ తల తీసుకొని పోయాడు. ఆ ఊరు అంతా గ్రామస్తులు ఉపాధి హామీ ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పండి. అరికెర గ్రామం అనేది ఫ్యాక్షన్ గ్రామము అయితే చాలా సంవత్సరాల నుండి చాలా ప్రశాంతంగా ఉన్న గ్రామం. ఆలూరు నియోజకవర్గంలో కూడా చాలా ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇటువంటి రాజకీయ హత్యలు జరగడానికి గల కారణాలు ఏమంటారు? దీనికి రాజకీయ కారణాలు ఇదే. ఓన్లీ ఫీల్డ్ అసిస్టెంట్ మా వాళ్ళే ఉండాలి, మా టీడీపీ నాయకులే ఉండాలి, మా కార్యకర్తలు ఉండాలనే విధంగా అది ఎవరు కాదు. దీనికి ప్రోద్బలం అంతా ఎవరంటే చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితేనేమి. అసలు ఆమె మహిళా మంత్రి, ఆమె హోంమంత్రి గారిని ఇచ్చినారు. ఆమెకైతే అసలు లా అండ్ ఆర్డర్ని అసలు గాలికి వదిలేసినారు. లా అండ్ ఆర్డర్ అంటే అసలు గాలికి వదిలేసినారు. మా వల్లే ఉండాలా, మేమే చేయాలనే విధంగా ఈరోజు ఇంత దారుణమైన పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా చేస్తున్నాను. మేము అదే విధంగా మళ్ళీ ఢిల్లీకి కానీ పోయి జంతర్ మంది దగ్గర కానీ మీడియా ఛానల్కి మొత్తం నేషనల్ మీడియా ఛానల్కి చెప్పుకొచ్చి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అయినా కానీ వాళ్ళకి చీమ కుట్టినంత కానీ లేదు.
వాళ్ళు అదే దారుణాలు చేస్తున్నారు. ఈ రోజు కానీ ఇదే దారుణాలు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, ఈ కుటుంబానికి ఖచ్చితంగా దీనికి ఎవరు పాల్గొన్నారో మెయిన్ ఫస్ట్ ముద్ద ఎవరు, ఆ గిరిమల్లేష్ గౌడ్ అంట. ఆయన ప్రోద్బలంతోనే ఈరోజు ఆ గాది గారు కానీ ఆ ఈరన్ అయితేనేమి గాది గారు అయితేనేమి కొంతమంది 5-6 మంది ఏమో ఖచ్చితంగా దీనికి వహిస్తూ, అదేవిధంగా ఒక విలేకరి మల్లికార్జున స్వామి ఆయన లింగాయతులు, ఆయన అంతా అంటే మేము వాల్మీకులైనా కానీ మాకు ఫ్యాక్షన్ వద్దు, గలాట్లు వద్దు అనే విధంగా ఎంతోమందికి మా ఊళ్ళో ఏదైనా గలాట్ చేస్తామనే కానీ వద్దాపా మనకు గలాట్లు వద్దు, ఆ రాజకీయం వద్దు మనకు, మన జగనన్న అసలు ఆ వ్యవస్థకే ఫుల్ స్టాప్ పెట్టాడు మన జగనన్న, మనకొద్దు గలాట్లు వద్దు, మన ప్రభుత్వం వస్తుంది మనకు కానీ ఉంటాం కానిలే చూద్దాం లేదని నేను అంతో నచ్చ చెప్తున్నాను. ఎందుకంటే మా వాళ్ళు రెడీగా ఉన్నారు, కొట్లాట్లకి వెనకపోయేటట్లేదు, ఎవరన్నా ఏం చేసే కానీ వెనకపోయేటట్లేదు. అయినా మనకొద్దు, మనకు అసలు ఆ పాలసీ వద్దు మనకి, మన జగనన్న పాలసీ వేరు, వాళ్ళ టీడీపీ కూటమి ప్రభుత్వం వాళ్ళది ఎన్నాళ్ళు ఉండదు, మనం చూసుకుంటుందాం అనే విధంగా అనుకున్నాను చెప్పాను. కానీ ఇంత దారుణంగా హత్య చేస్తారని అనుకోలేదు. దారుణంగా హత్య చేస్తారని ఖచ్చితంగా అదేం ఫీల్డ్ అసిస్టెంట్ పెద్ద ఉద్యోగం అది, మా అంటే 8,000-10,000 జీతం వస్తుంది. అలాంటి దానికని వీళ్ళు హత్యలు చేస్తున్నారంటే ఇది ప్రోద్బలం అంతా. నేను ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆయన ఇట్లా చూసుకున్నారు అతనే. ఆయన ఒక సినిమాలో హీరో కాదు, ఇక్కడ కానీ హీరోయిజం చేయాలా. నీకు ప్రజలు నీకు డిప్యూటీ సీఎంగా నీకు ఇచ్చినారు, ప్రజల సమస్యలు తెలుసుకోలేవా, ఎక్కడున్నావు ఏమో నాయన నువ్వు ఖచ్చితంగా ఈ ఇప్పటికన్నా ఈ హత్య రాజకీయం వదిలే ఈ వీళ్ళందరూ ఇప్పుడు ఎవరు దీంట్లో ముద్దాయిలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఉరిశిచ్చి పడే విధంగా వాళ్ళకి చాలా. అదేవిధంగా మీ కూటమి ప్రభుత్వం చెప్తున్నాము, ఖచ్చితంగా వీళ్ళకి నష్టపరిహారం ₹1,00,00,000 ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ₹1,00,00,000 మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది బిందు మనం చూసుకున్నట్లయితే ఇంకా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ యొక్క హాస్పిటల్ దగ్గరికి చేరుకోబోతున్నారు. ఈ యొక్క వాళ్ళ కుటుంబాన్ని భరోసా కల్పిస్తూ వారి పరామర్శించబోతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుకునేది ఒకటే, ఎవరైతే కారకులైనారో వారిని కఠినంగా శిక్షించాలి, ఏదైతే ఈ యొక్క బాధిత కుటుంబం ఉందో వారికి నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించాలంటూ వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. బిందు. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.